దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ కొత్త సంవత్సరంలోనూ మన బంధువులందరూ ఎదురుగుండగా వచ్చి ఈ 26వ సంవత్సరంలోని దేవుడు చేసిన కార్యాల గురించి ఒక్కసారి మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశానికి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకనగా నా ఆశ ఏంటంటే నా బంధువులందరూ కూడాను రక్షించబడాలి. నా బంధువులందరిలో కూడా భయభక్తులు గల జీవితాన్ని జీవించాలి. ఎందుకనగా మనం ఆయన రాకడలో ఎత్తబడాలి కాబట్టి మనం భయభక్తులు కలిగి జీవిస్తే తప్పకుండా ఏ కుటుంబంలోనైనా ఎక్కడైనా సరే మనం ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ఆయన నిత్య రాజ్యంలోని మనం పాలు పొందుతాం. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటనగా ఈ 26వ సంవత్సరంలోనూ దేవుడు మనల్ని ఆశీర్వదించి వర్ధన చేయాలంటే మనం ఏం చేయాలి? 3 విషయాలు మీకు చెప్తాను. 3 విషయాలు చెప్తాను. ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మన జీవితంలో మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఏంటంటేను 3 విషయాలు మనం అందరం కూడా పాటిద్దాం. ఏంటంటే మొదటి విషయం ఏంటంటే ఆయన సన్నిధి, రెండవది ఏంటంటేనో ఆయన వాక్యం, మూడవది ఏంటంటే ప్రార్థన. ఈ 3 విషయాలులోని మనం ఈ సంవత్సరం అంతా కూడాను అనుసరించి దేవుణ్ణి గనపరిస్తే దేవుడు మన కుటుంబాలను కానీ మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ఆశీర్వదించి వర్ధల చేసే దేవుడు. ఆయన సన్నిధి ఏంటంటేను నిత్యము కూడాను మొదట లేచిన వెంటనే కూడా ఎవరితో కూడా మీరు సంభాషించద్దు, ఎవరితో కూడా మీరు మాట్లాడద్దు. ముందు దేవునితో మాట్లాడడం మీరు నేర్చుకోండి. ఎందుకనగా ఆయన సన్నిధి ఏంటంటేను దేవుడు మానవుడు కలుసుకున్న స్థలమే సన్నిధి. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగా లేచి మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనతో మాట్లాడడం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వండి. దేవుడికి అది ఇవ్వడం వలన మనం ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామో మనకి తెలుస్తుంది. రెండవది ఏంటంటేనో ఆయన వాక్యాన్ని పఠించాలి. ముఖ్యంగా ఎందుకంటే అంటే ఆయన ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండాను. ఆ వాక్యమే దేవుడై ఉండానని చెప్తుంది. కాబట్టి మనం చదువుతున్న వాక్యం దేవుడు కాబట్టి ఆయన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన్ని మనం ఏం చేస్తున్నామంటే గనపరుస్తున్నట్లన్నమాట. రెండవది ఏంటంటే ఆయన వాక్యాన్ని మనం చదువువారమై ఉండాలి. మూడవది ఏంటంటే ప్రార్థన. మూడవది విషయం ఏంటంటేనే మనం అది వాక్యం తర్వాత ప్రార్థనలోని ఎక్కువగా గడపడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే లోక పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఏం సంభవిస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే మనకు అన్ని విషయాల్లో కూడా జయం కలుగుతుంది. కాబట్టి నా ఆశ, నా తృష్ణ ఏంటంటేను మన అందరం కూడా దేవునిలో ఆనందించబడాలంటే ఆనందించడం నేర్చుకోవాలి. ఎందుకనగా ఆయన ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి, దీవెనలు పొందుకోవాలి. అదే నా ఆశ. ఆ ఆశతోనే ముందుకు నేను వచ్చి ఈ 3 విషయాలు మీకు చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ మీరు పాటిస్తారని, దీన్ని అన్నిటినీ పాటించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని నేను బట్టి మీ అందరికీ విన్నవించుకుంటాను. ఒక చిన్న ప్రార్థన మీ గురించి నేను చేస్తాను. పరిశుద్ధం గల తండ్రి, కరుణ గల రాజా, దయగల తండ్రి, కృపగల దేవ, గొప్ప తండ్రివి, గొప్ప దేవుడు రాజా, నాయన నా బిడ్డలందరి ముందుకు వచ్చి నా ప్రభా నాయన, నా తండ్రి నిన్ను కనపరుస్తుండగా, నేను మహింపరుస్తుండగా నా మొరను ఆలకించండి. నాయన ఎంతమంది బిడ్డలు, ఎన్ని కుటుంబాలు తండ్రి నా ప్రభు నాయన అది చూస్తున్నారు. నాయన కుటుంబాలన్నిటినీ తెచ్చి మీ పాదాల చెంత పెట్టుకుంటున్నాను. నాయన బిడ్డలను దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, బిడ్డల ప్రతి అవసరతను తీర్చండి, ప్రతి అక్కర్తను తీర్చండి. నీవే కాపరగా, తోడుగా, నీడగా, ఆశ్రయదుర్గంగా, ఎత్తైన కోటగా ఉండి నడిపించండి నాన్న. నీ బిడ్డల కుటుంబాలను విడిచిపెట్టక తండ్రి నీవే ఆదరించి నడిపించి సహాయం దయచేయండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లే తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి నాన్న. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. నీ రక్తంలో ప్రతి బిడ్డను కడిగి శుద్ధీకరించి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యంతో దీర్ఘాయుతో నింపి నడిపించి కృప చూపించమని నాయన, మీరే మా సమస్తమై నడిపించమని నాయన, మా చేతులు పట్టి నడిపించండి. మేము నడవలసిన మార్గం నాయన మాకు బోధించమని, ఈ దీన బీద ప్రార్థన అంగీకరించమని యేసయ్యను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.